రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశాయి. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది రామభక్తులు హాజరవుతున్నారు. మొత్తం 13,000 మంది బలగాలతో గట్టి నిఘా పెట్టారు. యావత్ నగరం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు ఏటీఎస్ కమాండోలు, సిఆర్పీఎఫ్ దళాలు, డ్రోన్ జామర్లను ఏర్పాటు చేశారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, స్నిప్లర్లను కూడా మోహరించారు. నగరంలో మొత్తం 10,000 సీసీ కెమెరాలతో కృత్రిమ మేధా సాయంతో పటిష్ట నిఘా వ్యవస్థను సిద్ధం చేశారు. డ్రోన్లపై నగరంపై నిఘా పెట్టారు. నగరంలో ధరంపత్, రాంపత్, హనుమాన్ గర్హీ ప్రాంతం, అష్రఫీ భవన వీధుల్లో పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. సరియు నది వెంబడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పహారా కాస్తున్నారు. అయోధ్యకు వెళ్లే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ప్రత్యేక పాసులు ఉన్న వారిని మాత్రమే ఆలయ ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు.